అత్తయ్య, వీకెండ్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. కానీ వదినేమో మన ఇంటికి వస్తా అన్నారు. అందులో ఉందమ్మా, తను వాళ్ళ అమ్మ దగ్గరికి ఎలా వస్తుందో అలాగే నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నావు అంతేగా. వదిన వస్తే నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళరా. సరే అత్తయ్య. ఏంటొదినా, ప్రమోషన్ వచ్చిందంటగా? జీతం ఎంత పెరిగిందేంటి? వదినకి ఎంత జీతం వస్తుందో నేనే అడగను, నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? అయినా నీ జీతం ఎంత అని అడిగారనే కదా మీ అత్తగారితో గొడవ పడ్డావు. మరి నువ్వెందుకు అడుగుతున్నావు ఇప్పుడు వదిన్ని? అన్నిటికీ ఇలాగే వెనకేసుకొస్తున్నావా, లేకపోతే నీ కోడలు ఎంత ఖర్చు పెడుతుంది ఏంటి అని ఏమైనా చూస్తున్నావా? నువ్వు ముందు నీ జీతం మీ ఆయన జీతం షాపింగ్కి తగలేయటం మానే. మీ అన్నయ్య వదిన చక్కగా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఏఎస్బిఎల్ లాఫ్ట్ లో ఫ్లాట్ తీసుకున్నారు. ఏంటి ఫ్లాటా? అసలు ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫ్లాట్ కొనాలంటే 40 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి కదా. పైగా ఈఎంఐ ఇంట్రెస్ట్లు ఇమీడియట్ గా ఫ్లాట్ కన్స్ట్రక్షన్ లో ఉండగానే స్టార్ట్ అయిపోతాయి కూడా. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయనే వీళ్ళు ఏఎస్బిఎల్ లాఫ్ట్ లో ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర స్పేషియస్ 3BHK ఫ్లాట్ 2.04 crores కే వచ్చేస్తుంది. జస్ట్ 10.5 lakhs అంటే 5% ఆఫ్ ఫ్లాట్ వాల్యూని డౌన్ పేమెంట్ గా కట్టి బుక్ చేసుకోవచ్చు. మిగిలిన 15% సెప్టెంబర్ 2026 కల్లా కట్టుకోవచ్చు. ఇంకా హైలైట్ ఏంటంటే ఫ్లాట్ బుక్ చేసుకున్న రోజు నుంచి హ్యాండ్ ఓవర్ చేసేదాకా అంటే డిసెంబర్ 2026 దాకా రెంట్ కింద మంత్లీ 85,000 పే చేస్తారు. అవునా? సర్లే అమ్మా, నువ్వు బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావుగా. అవును, మరి వాళ్ళు స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేశారు, నీలాగా కాదు. నువ్వు కూడా వదిని చూసి నేర్చుకో.